ధ్రువ వాయు ఈ సినిమా రాశాడు, డైరెక్ట్ చేశాడు, యాక్ట్ చేశాడు. డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేయడం, ఒకేసారి రెండు పనులు చేయడం అనేది చాలా కష్టమైన విషయం. డైరెక్టర్ బ్రెయిన్ 10 విధాలు పోతూ ఉంటది. యాక్టర్ యాక్టింగ్ మీద కూడా దృష్టి పెట్టాలి, ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మేమిద్దరం గాజీ సినిమా చేసేప్పుడు ఎక్స్ట్రాస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లో వెనకాల ఎక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఏం సినిమా చేస్తున్నారు, మీరేం చేస్తారు, మీ పేరేంటి, మా పేరేంటి అని. ఆ రోజు నుంచి కిరోసిన్ అనే ఒక సినిమా తీశాడు, డైరెక్ట్ చేస్తూ రాసి యాక్ట్ చేసి అట్ ద సేమ్ టైం మళ్ళీ దానికి పెట్టిన ఖర్చు రిటర్న్ ప్రొడ్యూసర్ తీసుకొచ్చి ఇచ్చాడు. అది చాలా గొప్ప విషయం. అండ్ మళ్ళీ నేను మా సినిమా అవుతున్నప్పుడు పక్క సెట్ లో ఇక్కడే షూట్ చేస్తున్నాను, ఫైట్ సీక్వెన్స్ అవుతుందంటే వెళ్ళాను. ఓకే, మళ్ళీ సెకండ్ సినిమా ఏదో చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఈ సినిమా టీజర్ వచ్చిన రోజు ఫోన్ లో చూడగానే భయం వేసింది. ఏంది మావాడేనా ఇది చేసింది అని. సో గ్రోత్ ఏదైతే ఉందో, ఒక మనిషి ఎవరో ఆపర్చునిటీ ఇస్తారు, లేకపోతే ఎక్కడో చోట ఇంకా ఆడిషన్ లోనే మిగిలిపోకుండా తన బాట తనే వేసుకున్నాడు. ఈ రోజు ఆ 500+ స్క్రీన్స్ అనేది అయితే ఒక కనబడుతుందో అక్కడ, అది చాలా పెద్ద అచీవ్మెంట్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ రోజు ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి తలుపు తట్టి ఆడిషన్ ఇచ్చే స్టేజ్ నుంచి చాలా మందికి పని ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం తనని తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ ఈ సినిమా కూడా ఓన్ రిలీజ్ కాదు, డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నప్పుడు ఇంకా ప్రౌడ్ గా అనిపించింది. సో రాసుకోవడం నేర్చుకున్నావు, తీయడం నేర్చుకున్నావు, యాక్టర్ ఎలాగో ముందు నుంచి ఉన్నావు, ఈ రోజు బిజినెస్ చేయడం కూడా నేర్చుకున్నావు. కాబట్టి మా అందరికి నువ్వు ఇన్స్పిరేషన్. అండ్ ఏదో ఒక రోజు మాతో కూడా సినిమా చేయి. అండ్ ఈ సినిమా ఈ 13th రిలీజ్ అవుతోంది. 13th రిలీజ్ అవుతోంది. ఏదైతే నేను కింద మా వాడి పనితనం ఎలా ఉందని యూట్యూబ్ కింద కమెంట్స్ చూస్తే కూడా అసలు దీన్ని పోలుస్తూ ఎంత అప్రిషియేషన్ ఉండిందంటే, కాంతారా లెవెల్లో ఉంది, మంగళవారంకి మించి ఉంది. ఏవైతే కమెంట్స్ చూస్తూ ఉంటే ఇంకా కడుపు నిండిపోయేది. సో ఈ సినిమా 13th రిలీజ్ అయినప్పుడు పేరు డబ్బులు రెండు తీసుకొచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ధ్రువ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చేస్తున్నప్పుడు నా కళ్ళని చూసి అన్నయ్య నన్ను తీసుకున్నాడు. అదే టైంలో నాకు ఐ కంజక్టివిటీ వచ్చింది. అప్పుడు ధ్రువ అన్నయ్య ఓన్ బ్రదర్ కంటే నన్ను చాలా బాగా చూసుకొని అటు డైరెక్ట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం నన్ను చూసుకుంటూ వర్షం పడుతుంటే ఐ డ్రాప్స్ తీసుకొచ్చి నన్ను చాలా కేర్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అండ్ ఈ మూవీలో నాది 1 minute రోల్ అయినా కానీ చాలా పేరు ఇచ్చే రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. రివ్యూస్ లలో కూడా నా ఫోటో వేసి రివ్యూస్ ఇస్తున్నారంటే, నాకు ఇంత పేరు వచ్చిందంటే కారణం ధ్రువ అన్నయ్య వల్ల అండ్ ప్రొడ్యూసర్ మ్యామ్ కీర్తి మ్యామ్ వల్ల, దీప్తి మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా తిరువీర్ అన్నయ్య ఒకసారి స్టేజ్ మీకు రావాలి. మా తిరువీర్ అన్నయ్య DJ3లో నాకు ఫస్ట్ గురువు అంటే మా తిరువీర్ అన్నయ్య. అన్నయ్య వల్లే నేను టైటిల్ విన్నర్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. మీ వల్లే నేను యాక్టింగ్ నేర్చుకొని ధ్రువ అన్నయ్య ఫిలిం లో చేశానంటే అదంతా కారణం మీదే. యాక్టింగ్ నేర్పేప్పుడు నేను భయపెడితే చెవు తినేసి నన్ను భయపెట్టింది. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అండ్ ధ్రువ అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరోయిన్ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ మూవీ థియేటర్స్ లోకి వెళ్ళి నన్ను, మా ధ్రువ అన్నయ్యని, మా హీరోయిన్ అక్కని, ఎట్ ద సేమ్ టైం టీమ్ అందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు యాకూబ్ షేక్. కళింగ మూవీలో నాకు డైలాగ్ రైటర్ గా ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ దీప్తి మేడం గారికి, ధ్రువ వాయు గారికి, అలాగే మా పృథ్వీ యాదవ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చిందండి. ధ్రువ వాయు గారు కథ రాయడం ప్రారంభించిన దగ్గర నుంచి ఫైనల్ అవుట్పుట్ చేతికి వచ్చేంత వరకు ఆయన పేరులో ఉన్న వాయు వేగాన్ని మేము అందుకోలేదనే చెప్పాలి. సార్, మీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా మాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ధ్రువ వాయు గారి పేరు కంటెంట్ ఉన్న డైరెక్టర్ల లిస్ట్ లో ఆయన పేరు చేర్చబడుతుంది.
అలాగే బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పేరు, ధ్రువ వాయు గారి పేరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి నోట పదే పదే వినబడుతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. ఆ వచ్చిన సినిమాలు మీరు ఆదరిస్తారని తెలుసు. ఈ నెల సెప్టెంబర్ సినిమా థియేటర్లోకి రాబోతుంది. మీరందరూ ఆదరించి బిగ్ హిట్ ప్రొడక్షన్స్ కి బిగ్ హిట్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.